మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మహబూబ్ నగర్లో బీజేపీ ఉపవాస దీక్ష భగ్నంపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక నిరసన చేపట్టారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగులు మోసం చేసిందని, శాంతియుతంగా దీక్ష చేపడితే పోలీసుల చేత అణచివేస్తున్నారంటూ కూడా వీరబ్రహ్మచారి బీజేపీ నేత విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా 24 గంటల దీక్ష కేయూ సంబంధించినటువంటి విద్యార్థుల నేపథ్యంలో అక్కడ పడినటువంటి శిక్షలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వీసీపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ దీక్ష చేపట్టింది. సో ఈ దీక్ష నేపథ్యంలో మధ్యలో భగ్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే దీక్షలు కొనసాగుతున్నాయి ప్రతి జిల్లా నియోజకవర్గాలు కూడా. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 ఏళ్ల పాలనలో అరాచకాలు చాలా ఎక్కువయ్యాయంటూ బీజేపీ శ్రేణులు ఈ రోజు ఆరోపించాయి. ఏదైతే కిషన్ రెడ్డి నిరుద్యోగులకు బాసటగా ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తున్న నేపథ్యంలో దౌర్జన్యంగా పోలీసులను పెట్టి నిరసన దీక్షను భగ్నం చేయడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. రోడ్లపైకి వచ్చి ధర్నాలు, తర్వాత రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా పాలమూరు జిల్లా కేంద్రంలో మరియు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని, తర్వాత వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా బీజేపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి బైఠాయించాయి. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదైతే ఆశ చూపి హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చడంలో విఫలమైందంటూ కూడా చెప్తున్నారు. కేవలం రాక్షస పాలన, తర్వాత దౌర్జన్యాలతోనే పాలన సాగిస్తున్నారని, కేసీఆర్ నియంత్రిత వైఖరిని త్వరలోనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారంటూ కూడా వాళ్ళు మండిపడ్డారు. ఈ సందర్భంలోనే జిల్లా నేతలతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా బీజేపీ ఏదైతే అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష భగ్నం చేయడంపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి జిల్లాలోనూ ప్రధానంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆదరాబాదరగా ఓపెన్ చేస్తూ జిల్లా ప్రజలను మోసం చేస్తున్న తెలంగాణ సర్కార్ అసలు ధర్నాలకు, రాష్ట్రాలకు తావు లేకుండా ఏకఛత్రాధిపత్యం చేయాలని కూడా చూస్తున్నారని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే ఎలక్షన్ లో ప్రజలందరూ దీన్ని గమనిస్తూ బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్తారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ప్రదీప్, గతంలో చూసుకుంటే కేసీఆర్ ఎక్కడ కూడా దీక్షలు చేసే అవకాశం ఉండదు, పూర్తిగా సంపూర్ణమైనటువంటి ప్రతిఫలాలు అందరికీ కూడా అందుతాయి, రాష్ట్రం సిద్ధించిన తర్వాత అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మాత్రం దీక్షలు చేస్తానంటేనే ధర్నాలు ఎత్తేసే పరిస్థితి కనిపించింది. సో వీటన్నిటి మీద బీజేపీ ముందు నుంచి కూడా పోరాటం చేస్తుంది. ప్రధానంగా యువత చాలా వరకు, విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వారికి జీవితాల్లో బాగుపడతారు, లేకపోతే మంచి అవకాశాలు వస్తాయి, ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది, ప్రత్యేక రాష్ట్రం వస్తుంది. సో అవన్నీ కూడా ఇప్పుడు మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా బీజేపీ కూడా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చినటువంటి తెలంగాణపై ఈరోజు నిరుద్యోగులపై బీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిపై వీరబ్రహ్మచారి ఇచ్చినటువంటి ఏదైతే మోసం చేసింది నిరుద్యోగులు అని చెప్పిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఏదైతే తెలంగాణ రాష్ట్రము ప్రధానంగా 3 అంశాలతో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అయితే నీళ్లు, నిధులు ఇవ్వకపోగా ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని, ఇప్పటి వరకు కేవలం యువత చదువుకొని వాళ్లకు కుల సంఘాల పేరుతో గొర్రెలు, బర్రెలు పంపకం చేస్తున్నదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తల్లిదండ్రులు కష్టపడి ఉన్నత విద్య తమ కొడుకుకు అందించాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యను చదివిస్తే వాళ్ళు ఇంటి పట్టున ఉంటూ దేనికి పనికి రాకుండా పోతున్నారంటూ కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలకు పేరొందిన ఈ జిల్లా యువత ఉన్నత చదువుల కోసం లక్షల్లో ఖర్చు పెట్టి చదువుకుంటుంటే ఉద్యోగాలు లేక ఇంటి పట్టున ఉండడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా కూడా కేసీఆర్ ప్రభుత్వానికి పట్టడం లేదంటూ, ఏదైతే దానికి సంబంధించి బీజేపీ ఉద్యోగాలు కల్పించాలంటూ న్యాయమైన డిమాండ్లతో కిషన్ రెడ్డి ధర్నా చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకోవడం మరి ఇది రాక్షస పాలనకు నిదర్శనం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో యువతను నిర్లక్ష్యం చేస్తూ ఉద్యోగాలు కల్పించకుండా అరాచక పాలన సాగిస్తుందంటూ కూడా జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి దుయ్యబట్టినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్.